హాయ్ మూవీ లవర్స్, ఎవ్రీ మంత్ అండ్ మన ఛానల్లో చేసే ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. సో లాస్ట్ మంత్ ఓటీటీలో నేను చూసిన 12 ఇంట్రెస్టింగ్ అండ్ మస్ట్ వాచ్ స్టోరీస్ ఈ లిస్ట్లో ఉన్నాయి. ముందుగా వెబ్ సిరీస్లతో మొదలు పెడితే నెంబర్ 1 పాతాళ్ లోక్ సీజన్ 2. ఇండియాలో ఇప్పటి వరకు వెబ్ సిరీస్లో బెస్ట్ వర్క్ అంటే పాతాళ్ లోక్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. సీజన్ 1 సూపర్ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ 4 years గ్యాప్ తర్వాత వచ్చిన సీజన్ 2 స్టోరీ టెల్లింగ్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయింది. నిజానికి ఇలా రాగా షాకింగ్ గా ఉండే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు మనం చాలా చూస్తూనే ఉంటాం. కానీ పాతాళ్ లోక్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒక గ్రిప్పింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో పాటు ప్రజెంట్ మన ఇండియన్ సొసైటీ మీద, కాంటెంపరీ పాలిటిక్స్ మీద ఒక అద్భుతమైన కామెంటరీ లాగా కూడా ఈ పాతాళ్ లోక్ పనిచేస్తుంది. సో జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు మన చుట్టూ ఉన్న జనాల గురించి, ఇక్కడ జరుగుతున్న ఇంజస్టిస్ గురించి ఎంతో కొంత ఆలోచిస్తాం. ఇకపోతే పాతాళ్ లోక్ లో మెయిన్ రోల్ చేసిన జైదీప్ అహ్లావత్ మాత్రం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లో ఒక మాస్టర్ క్లాస్ ఇచ్చారని చెప్పాలి. సో క్రాఫ్ట్ అండ్ కంటెంట్ కరెక్ట్ గా ఉండే మంచి క్రైమ్ థ్రిల్లర్ ఇది. మిస్ అవ్వకండి, ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. తర్వాత నెంబర్ 2 సెవరెన్స్ సీజన్ 2. యాపిల్ టీవీ ప్లస్ లో అవైలబుల్ గా ఉన్న ఈ వెబ్ సిరీస్ ని ఎక్కువ మంది చూసి ఉండకపోవచ్చు. బట్ పర్సనల్ గా నాకైతే సెవరెన్స్ అనేది ఒక పాత్ బ్రేకింగ్ కాన్సెప్ట్ అనిపించింది. ఎందుకంటే జనరల్ గా మనందరం కూడా వర్క్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి అని వింటూ ఉంటాం. కానీ దీన్ని ఒక సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ మిస్టరీలా కన్వర్ట్ చేసి మనుషుల్లో ఉండే డీప్ అండ్ డార్క్ ఎమోషన్స్ ని బ్రిలియంట్ గా బయటికి తీసుకొచ్చిన సిరీసే సెవరెన్స్. ఇందులో పాయింట్ ఏంటంటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నంతసేపు బ్లాంక్ మైండ్తో బయట రియల్ పర్సనాలిటీని ఎరేజ్ చేసే ప్రొసీజర్ని సెవరెన్స్ అంటారు. సో కొంతమంది ఈ ప్రొసీజర్ని చేయించుకుంటే వాళ్ళ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్లో ఎలా చేంజ్ అయ్యాయి అనేది ఇందులో మెయిన్ స్టోరీ. బేసిక్గా సెవరెన్స్ అనేది ఒక సెటైర్ అండ్ స్లో బర్న్ మిస్టరీ. సో ఓపెన్ మైండ్తో కొంచెం ఓపిక్గా చూస్తే మాత్రం అల్టిమేట్గా ఒక రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యాపిల్ టీవీ ప్లస్ యాప్లో ఉంది, మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 3 పని. ఈ సినిమా ఒక ఇంటెన్స్ కొరియన్ థ్రిల్లర్ లాగా వైలెంట్ గా మంచి స్టైలిష్ గా ఉంటుంది. ఈ పని సినిమాతో జోజో జార్జ్ యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ లో కూడా ఆయన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. ఒక ఊర్లో పవర్ఫుల్ పీపుల్ కి అక్కడ ఉండేటువంటి ఇద్దరు సింపుల్ సైకో విలన్స్ కి మధ్య జరిగే ఈగో వారే ఈ పని సినిమాలోని కథ. స్టోరీ రొటీన్ గానే ఉంటుంది, కానీ పని మూవీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కానీ సినిమాని నిజంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి, ముఖ్యంగా ఈ మూవీలోని విలన్స్ అయితే వైలెంట్ గా భయంకరంగా ఉంటారు. అండ్ యాజ్ యూజువల్ జోజో జార్జ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు ఎమోషనల్ డెప్త్ను కూడా చూపించడం వల్ల పని సినిమా అనేది రెగ్యులర్ యాక్షన్ మూవీలా ఉండదు. తప్పకుండా చూడండి, సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. తర్వాత నెంబర్ 4 సూక్ష్మదర్శిని. పాత హిచ్కాక్ సినిమాలకి హోమాజ్లా తీసిన ఈ మిస్టరీ థ్రిల్లర్ షాకింగ్ ట్విస్టులతో లాస్ట్ వరకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. స్టోరీ అయితే చాలా సింపుల్. తన పక్కింట్లో ఉండే నైబర్స్ ఏదో తప్పు చేస్తున్నారు అని చెప్పి ఒక హౌస్ వైఫ్కి డౌట్ వస్తుంది. అది నిజమా కాదా అని ఈ అమ్మాయి చేసే చిన్న ఇన్వెస్టిగేషనే సూక్ష్మదర్శిని సినిమాలోని మెయిన్ స్టోరీ. ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన నజరియా అండ్ బేసిల్ జోసెఫ్, వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సినిమా స్లోగా స్టార్ట్ అవుద్ది, బట్ ఒక్కసారి ఆ మిస్టరీలో ఇన్వాల్వ్ అయితే మాత్రం లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా గెస్ట్ చేసేలాగా స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్లో ఆ రివిలేషన్స్ మరీ షాకింగ్గా, సాటిస్ఫైయింగ్గా ఉండకపోవచ్చు, కానీ స్టిల్ సూక్ష్మదర్శిని ఫ్యామిలీ టైప్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మిస్ అవ్వకండి, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. నెక్స్ట్ నెంబర్ 5 ఐయామ్ కాదలన్. ప్రేమలు మూవీ డైరెక్టర్ గిరీష్ ఏడి అండ్ హీరో నాజిలన్ కలిసి ఫ్రెష్గా ఐయామ్ కాదలన్ అనే మూవీ చేశారు. అయితే ప్రేమలు లాగా వైరల్ అవ్వలేదు, ఎక్కువ పాపులారిటీ రాలేదు. కానీ ఐయామ్ కాదలన్ సినిమా కూడా ఒక మంచి రిలేటబుల్ యూత్ సెంట్రిక్ మూవీయే. కాకపోతే లవ్ స్టోరీ కంటే కూడా దీన్ని ఒక రూటెడ్ సైబర్ థ్రిల్లర్ మూవీ అనుకోవచ్చు. ఇందులో హీరో ఒక కాలేజ్ స్టూడెంట్ కమ్ హ్యాకర్ కూడా. అలాగని హుడీ వేసుకుని ఏదో డార్క్ లైటింగ్లో పనిచేసుకోడు, ఒక రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్ లానే ఉంటాడు. అతని ప్రాబ్లమ్స్, మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా రిలేటబుల్గా ఉంటాయి. నాకు తెలిసి మన ఇండియన్ మూవీస్లో హ్యాకింగ్ని, సైబర్ సెక్యూరిటీని ఇంత అథెంటిక్గా, రిలేటబుల్గా చూపించిన మూవీ ఇంకోటి లేదు. సో సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్ని బేస్ చేసుకుని ఒక మంచి ఫన్ అండ్ ఎక్సైటింగ్ థ్రిల్లర్ మూవీ చూద్దాం అనిపిస్తే ఈ ఐయామ్ కాదలన్ మూవీని మిస్ అవ్వకండి. జస్ట్ 1.5 hour మూవీ ఇది. మనోరమ మ్యాక్స్ అండ్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 6 బ్లింక్. జస్ట్ గంటంపావు డ్యూరేషన్ ఉండే ఈ డాక్యుమెంటరీ ఒక ఫ్యామిలీ 1 yearలో చేసే వరల్డ్ టూర్ని మనకు చూపిస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ఫ్యామిలీలో 3 చిన్నపిల్లలకే ఒక రేర్ డిసీజ్ వల్ల కంటి చూపు దెబ్బతింటది. సో పూర్తిగా కళ్ళు కనిపించకుండా పోయేలోపు పిల్లలందరికీ ప్రపంచాన్ని చూపించాలి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఒక బకెట్ లిస్ట్ పెట్టుకుని వరల్డ్ టూర్కి తీసుకెళ్తారు. నాకైతే ఈ బ్లింక్ డాక్యుమెంటరీ చాలా బాగా నచ్చింది. కష్టాల్లో కూడా రెసిలియంట్గా ముందుకెళ్ళడం, లైఫ్లో ఉన్న బ్యూటీని చూడడం ఈ డాక్యుమెంటరీ మనకు నేర్పిస్తుంది. దీంతోపాటు ట్రావెలింగ్ని, సోల్ సెర్చింగ్ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఒక హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో హాట్స్టార్లో ఉన్న ఈ బ్లింక్ డాక్యుమెంటరీ ఒక మంచి స్టోరీ, అస్సలు మిస్ అవ్వకండి.
తర్వాత నెంబర్ 7 ద బీస్ట్స్. ఈ సినిమా ఒక క్యారెక్టర్ సెంట్రిక్ థ్రిల్లింగ్ డ్రామా. అంటే స్లోగా ఒక్కో సీన్తో టెన్షన్ బిల్డ్ అవుద్ది. స్టోరీ ఏంటంటే ఒక ఫ్రెంచ్ కపుల్ నేచర్కి దగ్గరగా ఉండాలని చెప్పి స్పెయిన్లోని విలేజ్లో సెటిల్ అవుతారు. సో అక్కడుండే లోకల్ విలేజర్స్కి ఈ కపుల్కి మధ్య జరిగేటువంటి గొడవలే బీస్ట్స్ మూవీలోని మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే క్యారెక్టర్ల మధ్య గొడవ జరిగినప్పుడు తక్కువ డైలాగ్స్తో లాంగ్ టేక్స్తో ఒక ఈరీ అట్మాస్ఫియర్ని టెన్షన్ని క్రియేట్ చేశారు. అలాగే నెగిటివ్ క్యారెక్టర్లను కూడా ఎంపథెటిక్గా చూపించగలిగారు. సో స్టోరీలో స్పీడ్ లేకపోయినా సరే సైకలాజికల్ డెప్త్ని, కల్చర్ని, ఆ నువాన్సెస్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ప్రైమ్లో ఉన్న ద బీస్ట్స్ అనే ఈ స్పానిష్ డ్రామాని తప్పకుండా ట్రై చేయండి. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. తర్వాత నెంబర్ 8 డీడీ. నిజాయితీగా అథెంటిక్గా తీస్తే కల్చర్తో సంబంధం లేకుండా ఈ టీనేజ్ కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీలు డైరెక్ట్గా మన హార్ట్కి టచ్ అవుతాయి. అలాంటి ఒక బ్యూటిఫుల్ మూవీనే డీడీ. ఇందులో మెయిన్ క్యారెక్టర్ పేరు క్రిస్. ఇతని ఫ్యామిలీ తైవాన్ నుండి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుద్ది. సో ఆ ఇమిగ్రెంట్ ఎక్స్పీరియన్స్ని 90s నోస్టాల్జియాని కలిపి మనకు రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇచ్చే సినిమానే డీడీ. యాక్చువల్గా తైవాన్ అయినా, అమెరికా అయినా, అనకాపల్లి అయినా, ఏ ఊరైనా కానీ ఫ్రెండ్షిప్స్, ఫ్యామిలీ డైనమిక్స్, టీనేజ్ కష్టాలు ఇవన్నీ యూనివర్సల్ ఎమోషన్స్. సో డీడీ సినిమా మనకు కూడా నోస్టాలజిక్గానే అనిపిస్తుంది. అలాగే మెయిన్ క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరికి రిలేటబుల్గా ఉంటుంది. ఇలాంటి స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలు మన ఓన్ లైఫ్లోని పాత రోజులని మళ్ళీ గుర్తు చేస్తాయి. సో మంచి సినిమా మిస్ అవ్వకండి. జియో సినిమాలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 9 ఐ వాంట్ టు టాక్. అక్టోబర్ అండ్ పీకు లాంటి సటిల్ జంప్స్ తీసిన షుజిత్ సర్కార్ కొత్త మూవీ ఈ ఐ వాంట్ టు టాక్. బేసిక్గా ఇది క్యాన్సర్ వచ్చిన ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ స్టోరీ. ఇలాంటి హెల్త్ క్రైసిస్ మీద, క్యాన్సర్ల మీద చాలా సినిమాలు వచ్చేసాయి. కానీ ఈ మూవీలో రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ ద్వారా మరీ సెంటిమెంట్ సీన్స్ ఏం లేకుండా ఒక హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్లో డైలాగ్స్ లేకుండా జస్ట్ సైలెన్స్తో క్యారెక్టర్ యొక్క ఎమోషనల్ స్టేట్ని చూపిస్తారు. సో ఆడియన్స్కి ఆ స్పేస్ ఇవ్వడం వల్ల మనం కూడా క్యారెక్టర్తో పాటు ఇంటర్నల్గా ట్రావెల్ అయినట్టు ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఇంకో మెయిన్ హైలైట్ అంటే మాత్రం అభిషేక్ బచ్చన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో ఈ అర్జున్ క్యారెక్టర్ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన మోస్ట్ రెసిలియంట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ క్యారెక్టర్. మూవీని మాత్రం మిస్ అవ్వకండి, ప్రైమ్లో ఉంది. నెక్స్ట్ నెంబర్ 10 రైఫిల్ క్లబ్. ఒక సింపుల్ రివెంజ్ స్టోరీని ఫిల్మ్ మేకింగ్తో ఫుల్ ఎంటర్టైనింగ్గా చూపించిన సినిమా రైఫిల్ క్లబ్. టైటిల్లో ఉన్నట్టే సినిమాలో కూడా ఒక గన్ కల్చర్ క్లబ్ ఉంటుంది. ఈ క్లబ్లో ఉన్న మెంబర్స్ ఒక డేంజర్ని ఎలా హ్యాండిల్ చేశారు అన్నది మెయిన్ స్టోరీ. బేసిక్గా ఈ మూవీలో కాస్టింగ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. పెద్ద పెద్ద స్టార్స్ ఎవరో లేరు, కానీ ప్రతి యాక్టర్ కూడా ఆ స్టైల్ని, స్వాగ్ని పర్ఫెక్ట్గా క్యారీ చేశారు. ఈ రైఫిల్ క్లబ్లో యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం మెయిన్ హైలైట్ అని చెప్పాలి. విజువల్స్లో ఆ రెట్రో వైబ్ కానీ, ఎనర్జెటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మనకి మంచి హై ఇస్తాయి. సినిమాలో ఫస్ట్ 1 అవర్ క్యారెక్టర్లని, సిచ్యువేషన్స్ని సెటప్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. బట్ లాస్ట్ 1 అవర్ మాత్రం ఆ ఎక్స్ప్లోజివ్ యాక్షన్ మనల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. రైఫిల్ క్లబ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 11 ఐడెంటిటీ. త్రిష అండ్ టొవినో థామస్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ చాలా ఫాస్ట్గా ఓటీటీలోకి వచ్చింది. బేసిక్గా ఒక క్రైమ్ని సాల్వ్ చేయడానికి స్కెచ్ ఆర్టిస్ట్ ఎలా హెల్ప్ చేశాడు అన్నది ఈ ఐడెంటిటీ సినిమాలోని మెయిన్ స్టోరీ. కాన్సెప్ట్, యాక్టింగ్ పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగుంటాయి ఈ సినిమాలో. ముఖ్యంగా అసలు క్రైమ్ ఎవరు చేశారు, మెయిన్ కాన్స్పిరసీ ఏంటి అన్న ఇంట్రెస్ట్ త్రూ అవుట్ ద మూవీ రన్ అవుద్ది. కొన్ని ట్విస్టులు కూడా బాగానే ఉంటాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా స్టఫ్ ఎక్కువైపోయి కాన్వల్యూటెడ్ అనిపిస్తుంది. అలాగే ఈ మూవీ డ్యూరేషన్ కూడా ఎక్కువే. బట్ ఓవరాల్గా ఒక డీసెంట్ అండ్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఓటీటీలో ఒకసారి ట్రై చేయండి, ZEE5లో అవైలబుల్గా ఉంది. ఫైనల్గా నెంబర్ 12 పుష్ప 2. ఈ మూవీని ఆల్రెడీ అందరూ థియేటర్లోనే చూసుంటారు. బట్ స్టిల్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది, ఒక లుక్ వేయండి. తెలుసు డెఫినెట్గా ఇది సుకుమార్ గారి బెస్ట్ వర్క్ అయితే కాదు, కానీ స్టిల్ ఒక సాలిడ్ అండ్ హైలీ ఎంటర్టైనింగ్ మసాలా మూవీ. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. యాక్చువల్గా నేనైతే రీసెంట్గా ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసిన కొత్త వెర్షన్ని చూడలేదు. సో నెట్ఫ్లిక్స్లో మళ్ళీ ఇంకోసారి పుష్ప 2 ప్లాన్ చేస్తున్నాను. సో మూవీ లవర్స్, ఒకవేళ మీరు కనుక పుష్ప 2 ఎక్స్టెండెడ్ వెర్షన్ని చూసుంటే ఆ ఎక్స్ట్రా సీన్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రికమెండేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.